ప్రైజ్ లార్డ్. డబ్బు పోతే సంపాదించవచ్చు. ఆరోగ్యం తగ్గితే మెరుగుపరచవచ్చు. కానీ సమయం ఒక్కసారి పోయిందంటే తిరిగి రాదు. ఎఫెసీ 5:15లో మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుము. అంటే దేవుడు క్లియర్‌గా తెలియజేస్తున్నారు. సమయం ఎంత విలువైంది, దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో జ్ఞాపకం చేస్తున్నారు. ఆదికాండం మొదటి అధ్యాయంలో కూడా యెహోవా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి కలుగచేస్తూ ఆయన సమయానికి ముగించారు. సమయం విలువ తెలిసిన వ్యక్తి మాత్రమే దేవుని గొప్పగా చూస్తాడు. దావీదు కూడా కీర్తన 31:15లో నా కాలగతులు నీ వశంలోనున్నవి. అంటే దావీదు పోరాటంలో గెలిచిన రహస్యం అతడు తన జీవితాన్ని దేవుని కాలానికి అప్పగించాడు. దేవుడు ఒక క్షణంలో మన స్థితిగతులు మన జీవితాన్ని మారుస్తాడు. కానీ మనం ఆ క్షణం కోసం ఎదురు చూడాలి. దేవుడు నిర్ణయించిన కాలమందు కార్యం నెరవేరును. మన కర్తవ్యం ఏంటి? ఆయన కోసం మనం సిద్ధపడి ఉండటం. అట్టి సమయాల్లో దేవుడు మన జీవితాన్ని గొప్పగా ఆశీర్వదిస్తారు.